గియాల చేపలు మొత్తం చెట్టు మీద కూర్చొనే పట్టినాం. హలో మో నమస్తే. మనకు మస్తు రోజులకు ఒక మంచి ప్లేస్ దొరికింది. అసలు గిదే ప్లేస్ లో ఎట్లా పట్టినాం అంటే ఉత్తగానే అప్పడాలు కాల్చినట్టే ఉంది మామ. ఏసుడు తీసుడే మామకి ఇక్కడ చేపలు మొత్తం చెట్టు కిందనే చేరినాయి. డైరెక్ట్ బ్యాంకులకే వచ్చినాం. ఒక విజయాన్ని అయితే సాధించిన. ఇగో మా బావ చెట్టు ఎక్కిండు, మా బావకు ఆపోజిట్ నేను కూర్చున్నా. మామ కొన్ని ప్లేస్లలో చేపలు అసలు పట్టనియ్యారు. గసుంటి ప్లేస్ గిది కాదు, నువ్వు పొద్దు నుంచి సాయంత్రం వరకు నెల రోజులు క్యాంప్ వేసుకున్నా ఇవ్వలేమన్నారు మామ. ఇదే ప్లేస్ లో చేపలు ఎట్లా పడ్డాయో కొద్దిగా టిఫిన్ పెట్టినట్టు పెడతా చూడరు మా. ఇగో గిట్లనే మామ పైన కూర్చొని కొట్టుడు, కిందికి దిగి తీసుడు. గిట్లనే ఇక మనం కొన్ని చేపలను అయితే పట్టినాం. ఎక్కువ కూడా పట్టలే, మనకి ఎన్ని కావాలో గన్నే పట్టుకున్నాం. ఇదే ప్లేస్ లో చేపలు మస్తు ఘోరంగా ఉన్నాయి. రోజు కొన్ని పట్టుకొని తిందాం. కానీ ఏ మాట కామాట గిదే జాగా కరెంట్ వాళ్ళ కంట్లో పడ్డదనుకో ఒక్కటేసారి కథం. గట్ల అసలే చేయొద్దు, గాలాలతోనే పట్టుకుందాం. మామ కోడి గుడ్డు పెడుతుంటే రోజు ఒకటి తీసుకోవాలి. కానీ ఇక కడుపులో ఎన్ని గుడ్లు ఉన్నాయని కోసినాం అనుకో ఏముండదు మళ్ళీ. అందుకనే గట్లొద్దు, గాలాలతోనే పట్టుకుందాం రోజు రెండే. అసలు గిదే చేపల్ని మనం ఎక్కడ పట్టినాం, ఏంది కథ, ఎన్ని పడ్డాయి మొత్తం రేపు ఫుల్ వీడియో వదులుతా చూడరేమో. చలో మామ, మన వీడియో నచ్చినట్టు లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.